హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మస్తున్నారా? నేనైతే మస్తున్నా. మీరైతే మస్తున్నారని కోరుకుంటున్నాను. మీరెప్పుడు మస్తుండాలి. ఈరోజు మనం మాట్లాడుకునేది టీ గురించి మాట్లాడదాం. కొందరు బెడ్ కాఫీ తాగుతారు. కొందరేమో బ్రష్ చేసిన తర్వాత తాగుతారు. కొందరేమో అన్నం తిన్న తర్వాత తాగుతారు. ఇలా తాగడం వల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల అనేది ఈరోజు మనం అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం అయితే బెడ్ కాఫీ పొద్దున్నే చాలా మందికి అలవాటు. లేచి లేవగానే బెడ్ మీద ఉండగానే కాఫీ తాగుతారు. అది బెడ్ కాఫీ అంటారు. అది అట్లా పొద్దున్నే పరిగడుపున తాగడం అది మంచి అలవాటు కాదు, మంచిది కాదు, తాగకూడదు. తాగడం వల్ల చాలా హెల్త్ హెల్త్ పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పొద్దున్నే టీ తాగకూడదు. అలాగే బ్రష్ చేసిన తర్వాత కూడా టీ అనేది తాగుతారు, అది తాగకూడదు. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఇలాంటి పొద్దున్నే పరిగడుపున ఉన్న టీ ఎప్పుడు తాగండి. అలాగే తిన్న తర్వాత వెంటనే కొందరు ఒక 10 నిమిషాలే తాగుతారు. అలా కూడా తాగకూడదు. ఎందుకంటే చాలా డేంజర్ అండి అట్లా తాగడం వల్ల టీ. కాబట్టి అలా తాగకూడదు. నేను చెప్పేది ఏంటంటే తిన్న తర్వాత 1 అవర్ 2 అవర్స్ తర్వాత మాత్రమే టీ తాగండి. పరిగడుపున ఒకటి బెడ్ కాఫీ ఒకటి తాగండి. ఆరోగ్యానికి మంచిది కాదు. కావాలంటే ముందుగా బెడ్ కాఫీలో కావాలంటే పాలు తాగండి. బ్రష్ చేసిన తర్వాత వెంటనే పాలు తాగండి. అది ఆరోగ్యానికి మంచిది. అది కూడా పాలు కూడా ఎంతో కల్తీ వస్తున్నాయి ఈ రోజుల్లో. కాబట్టి ప్యాకెట్ పాలు లాంటివి కాకుండా అచ్చమైన పాలు తాగండి. అచ్చమైన పాలు ఎక్కడ దొరుకుతుందో అక్కడ తీసుకొని తాగండి. ఆరోగ్యానికి మంచిది. ఈరోజు మీ ఆరోగ్యం మీ చేతిలో. మీ హరి. మంచి మాట. నచ్చితే ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ కొట్టండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే జోర్ జోర్